నమస్తే అండి. నా పేరు డాక్టర్ రేష్మ. నేను యూరాలజిస్ట్‌ని. నేను డాక్టర్ విల్లూరీస్ హాలిస్టిక్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. ఇవాళ ముందుగా యూరాలజీ అంటే ఏంటి చూద్దామండి. యూరాలజీ డీల్స్ విత్ యూరినరీ సిస్టమ్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి. యూరినరీ సిస్టమ్ అంటే కిడ్నీస్, యూరేటర్, యూరినరీ బ్లాడర్, యురేత్రా. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పెనిస్, టెస్టిస్, స్క్రోటమ్ అండ్ ప్రాస్టేట్. కామన్‌గా వీటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కొంతమందికి. వీటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అలాగే ఈ కిడ్నీలో, యురేటర్‌లో, బ్లాడర్‌లో, యురేత్రాలో స్టోన్స్ వస్తుంటాయి. దీంతో కూడా మనం డీల్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా వచ్చేవి యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోయే ప్రాబ్లమ్స్. వీటిని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఇవి రకరకాలుగా ఉంటాయి. అర్జెన్సీతో వస్తాయి. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. వాటిని దగ్గిన, తుమ్మిన యూరిన్ పడిపోవడం అనేది మెయిన్గా వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి కూడా రికరెంట్గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. మగవాళ్ళలో వచ్చేసరికి ప్రాస్టేట్ సమస్యలు. దీనివల్ల మూత్రం అనేది సన్నగా రావడం, లేదు అంటే ఇన్ఫెక్షన్స్ రావడం, రక్తం పట్టడం ఇలాంటివి ఉంటాయన్నమాట. వీళ్ళకి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ దెన్ మేల్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేకపోవడం, మగవాళ్ళు రిలేటెడ్ ఇన్ఫర్టిలిటీ ఇది కూడా ఇక్కడ డీల్ చేస్తాం. అండ్ దెన్ చిన్నపిల్లల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ప్రాబ్లమ్స్ లైక్ రాత్రిపూట తెలియకుండా పాస్ పోసేసుకోవడం అంటే బెడ్ వెట్టింగ్ అంటారండి. వీటిని కూడా మనం డీల్ చేస్తూ ఉంటాం. ఇవి తెలుసుకోవడం వల్ల మనకి త్వరగా ఇవి అన్నిటికీ ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసుకుని ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ ఉంటుందండి. సో డూ కన్సల్ట్ us. థ్యాంక్ యూ.